హలో ఏంటి ఫిష్ ఎక్వేరియం ట్యాంక్ చూపిస్తున్నా అనుకుంటున్నారా? మేము వచ్చేసి మైసూర్ ప్యాలెస్ చూద్దామని స్టార్ట్ అయ్యాము. చాముండేశ్వరి టెంపుల్ అమ్మవారి దర్శనం అవ్వంగానే మైసూర్ ప్యాలెస్ చూద్దామని స్టార్ట్ అయ్యాము. ఇంత దూరం వచ్చి మైసూర్ ప్యాలెస్ చూడపోతే ఎట్లా అండి? అందుకే మేము వెళ్తుండగా ఇక్కడ ఇదివరకు రూలింగ్ వచ్చేసి రాజు వాళ్ళే చేశారు కదా, సో వాళ్ళ ఐడల్స్ అన్ని ప్రతి స్టేజ్కి ప్రతి స్టాప్కి ఉన్నాయి. మనకి ఇది వచ్చేసి ఎక్కువ వెడ్డింగ్ షూట్స్ కూడా జరుగుతున్నాయి. సో మేము ఇంత దూరం ట్రావెల్ చేసి ఆకలి అనేది ఒకటి ఉంటుంది, ఆకలిస్తుందని మేము హనుమంతు హోటల్కి స్టార్ట్ చేసాము. స్టార్ట్ అయ్యేసరికి మనకి కట్టడాలే మనకి ఇప్పటికీ వీడియోలో చూస్తూనే ఉన్నాము, 3 వచ్చాయి. సో ఇది వచ్చేసి హనుమంతు హోటల్. ఇక్కడ ఫేమస్ అంట మటన్ బిర్యానీ, చాలా ఫేమస్ అంట. సో ఇంత దూరం వచ్చి హోటల్ ఫేమస్ అయిన దాంట్లో తినపోతే ఎట్లా అని మేము వచ్చి ఆర్డర్ ఇచ్చి ఇలాగ వీడియో క్లిప్ తీసుకున్నాను. చూడండి, మటన్ బిర్యానీ తినేసి ఇక అన్ని టేస్ట్లు చేయాలి కదా. సో నేను వచ్చేసి క్యారెట్ హల్వా ఐటమ్ ఏమున్నాయని చూస్తే తినటం అయిపోయాక క్యారెట్ హల్వా ఆర్డర్ చేసుకొని క్యారెట్ హల్వా తిన్నాను. ఇంకా ఆకలి అనేది మనకి సరిపోలేదు. సో ఒక దోశ, ఒక వడ ఇవన్నీ టేస్ట్ చేసుకుంటూ కూర్చున్నాను. కడుపు నిండా తిన్న తర్వాత మనకి చేత అనేది అవ్వదు కదా. సో చిన్నగా నేను తింటుంటే మా వాళ్ళు రెస్ట్ తీసుకున్నారు. ఇంకా తర్వాత వచ్చేసి మైసూర్ ప్యాలెస్కి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోయాము. సో ఆ మైసూర్ ప్యాలెస్ అనేది మనం చూపిస్తున్నాను కదా. ఇది గార్డెన్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉందండి. రోసెస్, రకరకాల రోసెస్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మైసూర్ అవుటర్ సైడ్ ఆఫ్ మైసూర్ ప్యాలెస్ అని, ఇన్నర్ సైడ్ మొత్తం మైసూర్ ప్యాలెస్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం.